హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి. ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. పోయిన వారం ఏం జరిగిందంటే, ఒక 20వ తారీఖు తప్ప మిగతా 3-4 డేస్ కొంచెం మామూలుగానే ఉన్నింది. ఓన్లీ ఆన్ అంటే 19th అది ఫ్లాట్గా ఉన్నింది మార్కెట్. తర్వాత 21st 22nd కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది నిఫ్టీ సైడ్. బ్యాంక్ నిఫ్టీ సైడ్ అయితే కొంచెం డౌన్లో ఉన్నింది. And only on 20th day, that is expiry day, on 20th day, there was a severe fall, especially on Wednesday. ఆ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవన్నీ బికాస్ నార్మల్లీ ప్రీ క్రిస్మస్ సెల్లింగ్ జరుగుతుందని చెప్పి ఇంతకుముందు చెప్పా కదా వీడియోలో. మనకి ఎట్టయితే మనకి ప్రీ మార్కెట్, సారీ, ప్రీ దీవాళీ సెల్లింగ్ జరుగుతుందో, అట్లా ఈ ఎఫ్ఐఎస్ క్రిస్మస్ ముందు కొంచెం సెల్లింగ్ చేస్తారు వాళ్ళు. సో తర్వాత ఒక వారం రోజులు వాళ్ళు హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ఇనాక్టివ్ అయిపోతారు పార్టిసిపేషన్లో. ఇక ఏమైనా మూమెంట్ అంటూ జరిగితే మనం ఓన్లీ ఇండియన్ రీటైలర్స్ తోటి ప్లస్ డిఐఎస్తో ఈ వారం కమింగ్ వీక్ పార్టిసిపేషన్ ఏమైనా ఉంటే మార్కెట్ మూమెంట్ అంటూ ఉంటుంది. సో ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది మనకు చెక్ చేసుకుందాం. అంటే ఈరోజు మనకి క్రిస్మస్ హాలిడే కాబట్టి క్రిస్మస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ మెనీ మెనీ మెరీ మెరీ క్రిస్మస్ గ్రీటింగ్స్ ఫర్ దెమ్. తర్వాత ఈ వారం అంటే రేపటి నుంచి 29వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, మనకు 4 రోజులు ఉంటుంది ఈ వారం. అండ్ 4 రోజులు ఎవ్రీడే ఒక ఎక్స్పైరీ కాబట్టి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు చెక్ చేసుకోవాలంటే, అంటే నిన్నటి వరకు మనకు క్లారిటీ రాలేదు, అది పైకి వెళ్తుందా కింద వెళ్తుందా అనేది మనకు క్లారిటీ రాలేదు. కనీసం ఈ వారంలో అయినా మనకి మార్కెట్ డైరెక్షన్ మీద క్లారిటీ వస్తుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ వారంలో. సో దానికన్నా ముందు మనం చూడాల్సింది మెయిన్ నిఫ్టీ, దాని 8 స్టాక్స్ ఎలా ఉంటాయి, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ దాని స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ దాని స్టాక్స్, 8 స్టాక్స్ ఎలా డ్రైవ్ చేయబోతున్నాయి మార్కెట్ని ఈ వారం అనేది మనం ఈ వీడియోలో మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్స్ కానీ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే, రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ రెన్యూ చేసుకోండి. తర్వాత మీరు మా డైలీ ఇంటర్డే లెవెల్స్ కావాలనుకుంటే మా ప్రైవేట్ ఛానల్ ఉంది, మార్కెట్ మ్యాడి టీసీఆర్ ఛానల్ ఉంది, దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మే కమింగ్ డేస్ నేను మార్కెట్ చాలా హైలో ఉంది ఇప్పుడు కూడా. అప్పటి నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి ఒక 15 రోజుల నుంచి నేను చెప్తూ వస్తున్నాను, మార్కెట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ వొలటైల్ అని చెప్పని. మీకు పేరుకేమో ఇండియా విక్స్ 13-14 ఉంది, కానీ మార్కెట్ వొలటిలిటీ చూస్తే చూడండి అబ్నార్మాలిటీ ఎలా ఉంటుందని. ఇదే టైప్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఫర్ నెక్స్ట్ 3 months వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది, అప్ టు మార్చ్ వరకు. అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి మోస్ట్లీ అబ్నార్మల్గానే ఉంటుంది, సడన్గా పెరుగుతుంది, సడన్గా తగ్గుతుంది. మోస్ట్లీ టువర్డ్స్ అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ చాలా ఉండేటట్టు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మనకి మన రెగ్యులర్గా ఈ లెవెల్స్ అప్డేట్ చేసుకుంటాం కాబట్టి మనం అకార్డింగ్లీ ఫాలో అవుతూ ఉందాం. కానీ మీరు కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏదైతే ఉందో అది మీకు లైవ్లో గైడెన్స్ ఇస్తూ ఉంటుంది అబౌట్ నిఫ్టీ, నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. ప్లస్ ఒక పాపులర్ 17 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, 17-20 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రెండ్స్, వాటి ట్రెండ్ లెవెల్స్ అవన్నీ లైవ్లో మీకు ఇస్తూ ఉంటుంది మా లైవ్ బైసెల్ సిగ్నల్స్. మీరు దాన్ని కానీ ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, అసలు మీకు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మీకు టెన్షన్ ఉండదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా టెన్షన్ ఉండదు. రెగ్యులర్గా మీరు మార్కెట్ని ట్రాక్ చేస్తూ ఉన్న ఫీలింగ్ మీకు ఉంటుంది. మీకు అందుకనే వేరే వాళ్ళలాగా మీకు క్లారిటీ లేకుండా ట్రేడింగ్ అయితే ఉండదు, ఫుల్ క్లారిటీ తోటి మీరు ట్రేడింగ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. ఇప్పుడు నెక్స్ట్ నిఫ్టీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ దాని టీసీఆర్ వచ్చేది 21,435 అని ఆల్రెడీ మీకు గత 1 వీక్ 10 డేస్ నుంచి చెప్తూ వస్తున్నాను. 21,435 దాని టీసీఆర్. అది మొన్న క్లోజ్ అయింది, అంటే గురువారం రోజు క్లోజ్ అయింది 21,255 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రైడే రోజు ఓపెన్ అయింది 21,295 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 21,390, లో వచ్చి 21,232. అది పై క్లోజ్ వచ్చేది 21,349 దగ్గర క్లోజ్ అయింది. అది మనకి 21,439 టీసీఆర్ బ్రేక్ అయింది. బ్రేక్ అయింది నేను 21,255 దగ్గర క్లోజ్ అయింది కదా. అది
పైకి వచ్చి టచ్ అయింది 21,352 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. సో మనకి రేపు ఎలా ఉండబోతుంది అన్నది, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనే క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇప్పుడు పాయింట్, మనకి లెవెల్ టు నోటీస్ 21,352 అనే లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మనం హైలైట్ చేసుకొని చూసుకోవాలి. లెవెల్ టు వాచెస్ 21,352, అది క్రాస్ అవుతుందా లేదా రేపు అనేది మనం చెక్ చేసుకోవాలి. రేపు క్రాస్ అయ్యి అంటే రేపు కానీ 21,350 కానీ క్రాస్ అయితే అది 21,435కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా క్రాస్ అయితే పైకి వెళ్తుంది. లేదా 21,352 కానీ క్రాస్ కాలేకపోతే రేపు బై ఎనీ ఛాన్స్ ఓపెన్ అయ్యి 21,352 కానీ బ్రేక్ అయితే మళ్ళీ 21,270కి వెళ్తుంది. అక్కడి నుంచి 21,034కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనం వాచ్ చేసుకోవాల్సింది. అకార్డింగ్లీ మనకి స్టాక్స్ ఎలా ఉన్నాయి, నిఫ్టీ స్టాక్స్ అనేది కూడా మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుందాం. నిఫ్టీ స్టాక్స్ రిలయన్స్ అది 2565 దగ్గర క్లోజ్ అయింది, అప్ 3 పాయింట్స్లో క్లోజ్ అయింది. దాని టీసీఆర్ వచ్చి 2496. అది లెవెల్ టు వాచెస్ 2588, దాని లెవెల్ వాచ్ చేయాలి. రేపు కానీ నెక్స్ట్ 2-3 డేస్లో అక్కడికి వెళ్తుందా లేదా వాచ్ చేయాలి అప్ సైడ్. ఒక డౌన్ సైడ్ కానీ వెళ్ళింది అనుకోండి, 2496 కానీ బ్రేక్ అయితే అది కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది చెక్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ రిలయన్స్ ఈజ్ అన్ అప్ ట్రెండ్. సో ఇన్ఫీ దాని టీసీఆర్ వచ్చి 1568 ఉంది. అది 1562 దగ్గర క్లోజ్ అయింది, ప్లస్ 26 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిన్న బాగా కింద ఉన్నది, సడన్గా పైకి వచ్చేసింది. అది డౌన్ ట్రెండ్లో ఉంది. అది 2568 క్రాస్ అయితే దానికి అప్ ట్రెండ్ ఉంటుంది, లేదంటే డౌన్ ట్రెండ్ ఉంటుంది. అది డౌన్ సైడ్ కానీ వెళ్తే 1539 మనం వాచ్ చేయాలి. అప్ సైడ్ అయితే 1568 దాన్ని వాచ్ చేసేది. అది కానీ క్రాస్ అయితే దానికి అప్ ట్రెండ్ మొదలవుతుంది. అలానే టీసీఎస్ 3824 దాని క్లోజింగ్, దాని టీసీఆర్ వచ్చి 3858, ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. దీనికి 3858 వచ్చేదను, దానికి టీసీఎస్కి వచ్చేదను దానికి అప్ సైడ్ లెవెల్. డౌన్ సైడ్ వచ్చేదను 3768 ఈజ్ డౌన్ సైడ్ లెవెల్. 3768 ఈజ్ డౌన్ సైడ్ లెవెల్ టు వాచ్. అది మీరు వాచ్ చేయాల్సింది రేపు 3768 మీరు వాచ్ చేయాలి. దాన్ని వాచ్ చేసేది. అది కానీ పైకి కానీ వెళ్తే 3858 కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అబౌట్ ఫస్ట్ 3 స్టాక్స్ మెయిన్. ఇవి నిఫ్టీని ఎక్స్క్లూజివ్లీ నిఫ్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టాక్స్ ఈ స్టాక్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 47,840 దగ్గర క్లోజ్ అయింది. ఓపెన్ అయింది 47,837 దగ్గర. మొన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయింది. అంతకుముందు గురువారం రోజు క్లోజ్ అయింది 47,840 దగ్గర క్లోజ్ అయింది. అప్ వెళ్ళింది, ఓపెన్ అయిన తర్వాత అప్ వెళ్ళింది. అది ఎక్కడి వరకు వెళ్ళింది? ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ టీసీఆర్ వరకు వెళ్ళింది. మన టీసీఆర్ ఇస్ 48,069. అది 48,071కి వరకు వెళ్ళి టీసీఆర్ బ్రేక్ అయ్యి ఎంత పడిందో మీరు ఇమాజిన్ చేసుకోండి. 47,071 నుంచి టీసీఆర్ బ్రేక్ అయింది. టీసీఆర్ బ్రేక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర 500 పాయింట్లు పడింది. ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఇట్ హెస్ ఫాలన్ ఫ్రమ్ హై టీసీఆర్ దగ్గర నుంచి. అది ఎక్కడికి వచ్చింది? 47,883 బ్రేక్ అయింది, 47,698 బ్రేక్ అయింది, 47,169 వరకు వెళ్ళాలి. అది 47,491 దగ్గర ఉంది. అంటే లో 1 లో 3 మధ్యలో ఉంది. సో రేపు మార్నింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 47,698 క్రాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓపెన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోండి. ఓపెన్ కానీ 47,698 పైన కానీ ఓపెన్ అయితే పైకి వెళ్తుంది మళ్ళీ 48,883కి. లేదంటే 47,169కి అయితే కంపల్సరీగా వెళ్తుంది. ఎందుకంటే ఓపెన్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ఈజ్ 47,169. దట్ ఈస్ ద లెవెల్ టు వాచ్. మీరు ఇది వాచ్ చేయాలి. కానీ నిన్న క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది? మన ఫ్రైడే రోజు క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది? 47,491 దగ్గర క్లోజ్ అయింది. -348 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో మీరు వాచ్ చేయాల్సింది ఇది ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందని వాచ్ చేసుకొని, ఓపెన్ కానీ బిలో 47,698 ఉండి ఓపెన్ కానీ బ్రేక్ అయితే మాత్రం 47,169కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు స్టాక్స్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయా, పోనీ స్టాక్స్ ఏమైనా లిఫ్ట్ చేస్తాయనే దానికి మనం బ్యాంక్ స్టాక్స్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాంక్ స్టాక్స్ చూసుకుంటాం. బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఫిన్ నిఫ్టీ రెండు మూమెంట్కి మెయిన్ వచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. ఇవి మెయిన్ మూవ్ చేసేవి. ఎస్బీఐ ఇవి మెయిన్. వాటిలో ఫస్ట్ 2 చాలా ఇంపార్టెంట్ మనకి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొన్న క్లోజ్ అయింది ఫ్రైడే రోజు
167370 దగ్గర క్లోజ్ అయింది. అది మైనస్ 15 రూపీస్లో క్లోజ్ అయింది. దాని టీసీఆర్ వచ్చి 1661. అది టీసీఆర్ కన్నా పైన ఉంది కాబట్టి అప్ ట్రెండ్. సో రేపు కానీ బై ఎనీ ఛాన్స్ కానీ 1661 కానీ బ్రేక్ అయితే అది డౌన్ ట్రెండ్కి వెళ్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ అది 1030, దాని టీసీఆర్ 994 దగ్గర ఉంది. దాని టార్గెట్ వెళ్ళాల్సింది 939 వరకు వెళ్ళాలి. వెళ్తుందా లేదని మనం చెక్ చేసుకుందాం. అది డౌన్ ట్రెండ్లో ఉంది. కోటక్ బ్యాంక్ దాని టీసీఆర్ వచ్చేది 1845. అది క్లోజ్ అయింది 1860 దగ్గర క్లోజ్ అయింది. అప్ ట్రెండ్లో ఉంది. అప్ సైడ్ దానికి 1870 దాన్ని మీరు వాచ్ చేయాలి. డౌన్ సైడ్ అయితే టీసీఆర్ వాచ్ చేయాలి. టీసీఆర్ కానీ బ్రేక్ అయిందంటే కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే పైన 1870కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా క్రాస్ అయితే ఇంకా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ అది 1120 ఉంది. అది 1080 దగ్గర క్లోజ్ అయింది. దానికి టార్గెట్ లో లెవెల్ టు డౌన్ సైడ్ లెవెల్ టు వాచెస్ 1021, అప్ సైడ్ లెవెల్ టు వాచెస్ టీసీఆర్ 1120 వాచ్ చేయాలి. అది డౌన్ ట్రెండ్లో ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో ఎస్బీఐ అది 647 దాని టీసీఆర్ 636 దగ్గర క్లోజ్ అయింది. 632 దాని డౌన్ సైడ్ లెవెల్, అప్ సైడ్ వచ్చి 647. అప్పుడు అది కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. అంటే మీకు ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ మూడు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఈ రెండు అప్ ట్రెండ్లో ఉన్నాయి. సో రేపు మార్నింగ్ అప్ ట్రెండ్ కొనసాగిస్తాయా లేదా అనే దాన్ని బట్టి మీకు మూమెంట్ ఉంటుంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఈ రెండు అప్ ట్రెండ్ మూవ్ అవుతాయా లేదా, కంటిన్యూ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ మెయిన్ కీ, చాలా కీ అది. మీకు ఆ బ్యాంక్ వచ్చేదని మీకు అప్ ఓపెన్ అవుతుందా డౌన్ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి. అప్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అప్ ఉందా లేదా అది ఒక్కటి చెక్ చేసుకోండి. ఇన్ అడిషన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాన్ని బేస్ చేసుకొని మీకు బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ ఐడియా వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ రెండు బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి, మూడు బ్యాంక్స్ సపోర్ట్ చేయడంలో కిందకి లాగుతున్నాయి. సో రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ చెక్ చేసుకోవాలి. అలానే ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ చేసుకోవాలి. ఇది అబౌట్ స్టాక్స్ సంబంధించింది. ఇది మన ఆప్షన్ బై టూల్. ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అండ్ ఈ కింద 47,700 కాల్, 47,900 పుట్టు మేము ఇస్తుంటాం ఇక్కడ మీకు. ఇక్కడ రైట్ సైడ్ నిఫ్టీ సైడ్ వచ్చేది మీకు, అంటే మేము ఇన్ ద మనీ ఇస్తుంటాం. ఇన్ ద మనీ కాల్ ఒకటి, పుట్ ఒకటి ఇస్తుంటాం మీకు. ఆల్రెడీ దీంట్లో సేమ్ నిఫ్టీకి కూడా నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ స్పాట్, ఇన్ ద మనీ ఇస్తుంటాము. ఇన్ అడిషన్ టు దట్ మేము స్టాక్స్ కూడా కొన్ని ఇస్తూ ఉంటాము. ఒక ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 15 స్టాక్స్ వరకు. వాటి లైవ్ సిగ్నల్స్ బేస్డ్ ఆన్ టీసీఆర్ ఎలా మూవ్ అవుతుంటాయని చెప్పి అవి ఇస్తూ ఉంటాం. మీరు వాటిని ట్రేడ్ చేసుకోవచ్చు, వీటిని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మీరు సబ్స్క్రైబ్ కానీ దీనికి కానీ చేసుకుంటే మీరు ఆప్షన్ బయింగ్లో మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే 6 స్టాప్ లాస్ దగ్గర అవ్వగానే అది మీకు ట్రేడింగ్ ఆపేస్తుంది, స్టాప్ లాస్ దగ్గర అవ్వగానే. సో మీకు టార్గెట్స్ ఎన్ని రీచ్ అవుతున్నా సరే అది అలౌ చేస్తూ ఉంటుంది. ఇది అబౌట్ జనరల్గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మన లైవ్ టూల్ ఇది. అలానే మీకు ఆప్షన్ సైడ్ సెల్లర్స్ ఉన్నారనుకోండి, సెల్లర్స్కి కూడా మీకు అది మేము ఆల్రెడీ కట్ ఆఫ్ ప్రైస్ ఒకటి ఇచ్చుంటాము. ఆ కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర మీకు ఎగ్జిట్ అయిపోతే అసలు మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూడండి, మీకు క్లోజ్ పొజిషన్స్ అని చెప్పిన క్లోజ్ బోత్ ద పొజిషన్స్ అని వస్తున్నది కదా. ఇక్కడ మీరు కానీ స్టాడీలు కానీ మేము 21,300 స్టాడీలు, 21,600 అండ్ 21,000 స్ట్రాంగిల్ ఈ రెండు నిఫ్టీకి ఇచ్చినాము. బ్యాంక్ నిఫ్టీకి 47,800 స్టాడీల్ అండ్ 47,200 అండ్ 48,200 అండ్ 47,400 స్ట్రాంగిల్ ఈ రెండు ఇచ్చినాము. ఈ ఆల్రెడీ ఈ రెండు మార్నింగే మీకు కట్ ఆఫ్ ప్రైస్ అనేది ముందే చెప్పేసాయి. చాలా ముందు అది కట్ ఆఫ్ ప్రైస్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీకు లాస్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మీకు అబ్నార్మల్ లాసెస్ ఉండవు. చాలా తక్కువ లాస్లో మీరు బయటపడతారు. ప్రాఫిట్ ఉన్నా సరే చాలా తక్కువలో ఉంటుంది, 100-200 ఉంటుంది అంతే. ఈ ఉంటే ఏంటంటే మీకు స్టాప్ లాస్ అవసరం ఉండదు. ప్లస్ మీకు ఈ అడ్జస్ట్మెంట్స్ అనే హెడేకే ఉండదు. మీరు డైరెక్ట్గా దీన్ని చూసి ఏదైనా కట్ ఆఫ్ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది అబౌట్ జనరల్గా మా లైవ్ టూల్స్ సంబంధించింది. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.